ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:13 చదువుతారా ఒకసారి? పరిచర్యలను జరుగుతుగా ఆయన కొందరిని, మరికొందరిని ప్రవక్తలుగాను, కొందరిని స్వార్థకులుగాను, కొందరిని కాపురులుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించను. మనం ఉపదేశముల కోసం విన్నాం, ప్రవక్తల కోసం విన్నాం, కాపురి కోసం విన్నాం. 4 రకాల పిలుపులు కలిగి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగి ఉండేవారు అపోస్తలులు. అయితే మరొక ముఖ్యమైన పిలుపు ఏంటంటే సువార్తికుని పిలుపు. ఏ పిలుపు అండి? కొందరిని దేవుడు ఏ రీతిగా ఎన్నుకున్నాడట? గట్టి చెప్పాలి. ఏ రీతిగట? సువార్తికులుగా ఎన్నుకున్నాడట దేవుడు. హల్లెలూయా. ఈ సువార్త అనే పదము హిబ్రూ భాషలో బాషార్ అని అంటారు. ఏమనంటారు? మీరు స్పందిస్తే పని పూర్తి అవుతుంది త్వరగా. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే మంచి సమాచారం ఇచ్చేవాడని. ఏ సమాచారం అట? మంచి సమాచారం ఇచ్చేవాడని. అలానే ఇదే మాటను హిబ్రూలో ఒక మాట అంటూ ఉన్నారు. ఏమంటే యూంగెలియోన్ అని. ఇది చాలా నోర్తుడానికి ఇబ్బంది అయిన పదము, కానీ దీని అర్థము కూడా ఏంటంటే సువార్త అనే మంచి విషయం చెప్పేవాడట. సువార్త అనే మంచి విషయం చెప్పేవాడిని ఈ యొక్క మాటతో సువార్త లేదా సువార్తికుడు అని అంటారు. హల్లెలూయా. అయితే ఈ సువార్త అన్న పదం సు అంటే ఏంటి? మనందరూ తెలుసు కదా. శుభశితాలు అన్న పదం ఎప్పుడైనా విన్నారా? ఎక్కడన్నారు? రైట్. తెలుగు సబ్జెక్ట్లో శుభశితాలు అంటే సు అంటే అర్థం ఏంటి? శుభవార్త లేదా సువార్త అంటే అర్థం ఏంటి? మంచి వార్త. దాని ఇంకొద్ది మంచి పదం ఏంటి? నేను ఒక్కనే శుభవార్త. హల్లెలూయా. శుభ వార్త లేదా మంచి వార్త. సువార్తకులు ఏం మోసుకొని వెళ్తారు? మంచి వార్తను మోసుకొని వెళ్తారు. అది ఏ వార్తట? సువార్త దేని కొరకు? క్రీస్తుని కూర్చునే ఉంటది. అయితే సువార్త అనగా చాలా సందర్భాల్లో ఈ లోకంలో సువార్తకులు ఏ రీతిగా సువార్త చేస్తా ఉన్నారంటే, యేసుప్రభు నీకు ఫలానాది చేస్తాడు, యేసుప్రభు నీకు ఫలానాది ఎత్తాడు, యేసుప్రభు నమ్ముకుంటే ఫలానా అవుతుంది. కాదండి, ఇవన్నీ కూడా యేసుప్రభు నమ్ముకుంటే ఆటోమేటిక్గా జరిగేవి. యేసుప్రభుని ఎందుకు నమ్ముకోవాలి? వాక్య ఆధారాన్ని బట్టి చూస్తే సువార్త అంటే అపోస్తులైనటువంటి పౌలు గారు అపోస్తుల కార్యాలు 8:12 ఒక మాట అన్నారు. దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తుని గూర్చి ప్రకటిస్తున్నాడట. దేనికోసమట? అంటే దేవుని రాజ్యం అంటే ఏంటి? పరలోక విషయము యేసుక్రీస్తు నామాని కోసం చెబుతున్నారట. అలానే 2 తిమోతి 2:8 అంటా ఉన్నారు, దావీదు సంతానము, నా సువార్త ప్రకారము దావీదు సంతానమును పుట్టి మృతులలో నుండి లేచిన వాడైన యేసుక్రీస్తు కోసం చెబుతున్నా. అంటే ఆయన పుట్టుక కోసం చెబుతూ ఉన్నాను, ఆయన మరణించి తిరిగి లేచాడని చెబుతా ఉన్నాను. అలానే 1 కొరింథీ 1:23 సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాను. ఎవరిని ప్రకటిస్తున్నామట? అది అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు కొరింథీకి. అలానే మత్తయి 26:28 అనేకుల పాప క్షమాపణ నిమిత్తము చిందించబడుచున్న నా రక్తము. ఇప్పుడు సువార్త మనం చెప్పాలంటే ఏమని చెప్పాలా? అమ్మా యేసుప్రభుని నమ్ముకో రోగం తగ్గిపోద్ది కాదు. ప్రాముఖ్యమైన సువార్త, వాక్యానుసారమైన సువార్త ఏంటంటే మొట్టమొదట ఏ మనిషికైనా నువ్వు ప్రార్థన చేస్తావు, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. దీని తర్వాత మీరు అభిషేకం పెడతారు, మీరు ప్రార్థన చేస్తారు, స్వస్థత జరుగుతుంది, మీరు ప్రార్థన చేస్తారు, దయ్యాలు పోతాయి. కానీ మళ్ళీ దయ్యాలు పట్టుకుని ఉంటాయా? మళ్ళీ ఇది ఎక్కడో ఒలుపు తిరుగుతాడు. హల్లెలూయా. మళ్ళీ ఎక్కడి వస్తుంది, మళ్ళా అనారోగ్యం ఏదో రీతిగా దాడి చేస్తూ ఉంటుంది. ఇది కాదు చెప్పాల్సిన సువార్త. ఏంటంటే అమ్మా ఏమని చెప్పాలి అంటే మనుష్యులను పరలోక రాజ్యం చేర్చుటకు. ఎక్కడికండి? అనగా తండ్రి వద్దకు చేర్చుటకు మనుష్య కుమారునిగా పుట్టి. ఎలా పుట్టాడండి ఆయన? పాప క్షమాపణ నిమిత్తం సిలువ వేయబడి మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. మనకి ఎక్కడ తీసుకెళ్తాడు ఆయన? పరలోకం తీసుకెళ్తాడు. రాబోయే ఉగ్రత నుంచి మన దేవుడు ఏం చేస్తాడట? తప్పిస్తాడు. యేసు నామములో రక్షణ ఉంటుందని ప్రకటించాలి. హల్లెలూయా. నువ్వు సువార్తకు దేవుని విషయంలో ఎక్కడికి వెళ్ళి చెప్పడానికి ఏదైనా చేసే ప్రయత్నం చేసే ముందు అందరికీ జ్ఞానం ఉంది, అందరికీ తెలుసు ఏమని ప్రకటించాలి సువార్త అంటే. అమ్మా నీ ఆత్మ రక్షణ ముఖ్యం. హల్లెలూయా. ఏ ముఖ్యం? నీ ఆత్మ రక్షించబడాలని ఎక్కడికి వెళ్ళాలి? దేవుని రాజ్యము కొరకు వెళ్ళాలంటే దేవుని రాజ్యములో మనల్ని చేర్చుటకు మనుష్య కుమారుడిగా పుట్టిన యేసుక్రీస్తు, అలానే మనుష్యుల యొక్క పాపము నిమిత్తం సిలువ వేయబడిన ఆ యేసుక్రీస్తు ఉగ్రత నుంచి తప్పించిన, ఏ ఉగ్రతమ్మ? నరకము అనే ఉగ్రత నుంచి మనము తప్పించిన ఆ యేసు నామము యేసుక్రీస్తు నందు మనం ఏముంచాలట? విశ్వాసం ఉంచాలి. అది సువార్త. హల్లెలూయా. నువ్వు ప్రకటించేటప్పుడు ఇంట్లో ఎన్ని కలుపు, ఇది మాత్రం
ఖచ్చితంగా ఉండాలి. ఆమేన్. నువ్వు సువార్త ప్రకటించాలంటే అందులో ఏముండాలట? యేసుప్రభు జననం ఉండాలి, యేసుప్రభు మరణం ఉండాలి, యేసుప్రభు పునరుత్థానం ఉండాలి. యేసుప్రభు ఎందు నిమిత్తము భూమి మీదకి వచ్చారో ఆ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని నువ్వు చెబితే అది సువార్త అంటారు. హల్లెలూయా. దేవుని వైపు తిరగండి అని చెప్తారు, దేవుని వైపు రండి అని చెప్తారు. సన్నిధిలోనికి వచ్చిన తరువాత నువ్వు చెప్పాల్సిన సంపూర్ణ సువార్త ఏంటంటే, దేవునిని ఎందుకు నమ్మాలి అంటే అమ్మా, వ్యాధి కోసం కాదు, బాధ కోసం కాదు, అప్పుల బాధ కోసం కాదు, ఆస్తుల నష్టాని కోసం కాదు, నీ ఆత్మ. హల్లెలూయా. ఏమన్నా నేను మాట చెప్తాను, మీరు టక్క ఆన్సర్ చెప్పాలి. ₹1 మీరు లోన్ తెచ్చుకున్నారు బ్యాంక్లోంచి, చేయొత్తన్నా అన్నట్లో ఫీల్ అవుతున్నారు, భయపడుతున్నారు. ₹1 లోన్, మీకు ₹1 లోన్ వచ్చింది. అలా కట్టాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? గట్టి చెప్పండి అమ్మ. తీసుకున్న మీద కాదు, మీరు తీసుకున్న కూడా ఎవరి మీద ఉంటుంది? అంతేనా? రాత్రి దేవుని వినిపించడం ఎవరు కడతారు దాన్ని? ఇప్పుడు తీసుకున్నారు, దేనికో వాడేశారు, మొత్తం అయిపోయింది, సరే పక్కనట్టండి. ఇప్పుడు అప్పుల భారంతో ఉన్నామని చేసి అప్పులు తిరుగుతాడని చెప్పి నువ్వు వేసుకుని నమ్మమన్నావు, స్తోత్రం, బాగానే ఉంది. ఇప్పుడు నేను అంటున్న మాట, ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత అప్పు ఉందని చేశాను, ఎవడని ఆపగలడా? నిన్నెవరో ఆపలేరు అన్న పాట రాశారు శ్రీశైలం గారు. హల్లెలూయా. మన తల్లిదండ్రులు ఉన్న మనల్ని ఆపలేరట, మన అప్పులు ఉన్న మనల్ని ఆపలేవు. హల్లెలూయా. నువ్వు పైకి వెళ్ళిన తర్వాత ఇదేని కొరకరా నీ గురి అంటే, నా ఆత్మను ఏం చేసుకోవాలి? నువ్వు రక్షించుకోవాలి. నీ ఆత్మను నువ్వే రక్షించుకోవాలి. నీ సువార్త అదే ఉండాలి. హల్లెలూయా. నీ సువార్త ఏంటి? అది. ఇప్పుడు నువ్వు వ్యాధి కోసం వెళ్ళు, ఇప్పుడు వ్యాధి కోసం ప్రార్థన చేయమన్నారు, నీకు స్వస్థత నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు. జరిగించిన తర్వాత అమ్మా స్వస్థ దేవుడు ఇచ్చాడు, అప్పుడు నువ్వు చెప్పాల్సిన సువార్త ఏంటి? అమ్మా వ్యాధుల సంగతి వదిలే, నీ ఆత్మ పరిస్థితి ఏంటి? దాన్ని పరలోకం చేర్చుకోవాలి. హల్లెలూయా. దానికోసం ప్రభు వచ్చాడు. నేను ప్రార్థన చేస్తాను, యేసు నామమున ప్రార్థన చేశాను కదా, ఆ నామములో స్వస్థతే కాదు, ఏముంది? రక్షణ కూడా ఉంది. నీ ఆత్మకు అది ఉపయోగం. నీ ఆత్మ కొరకు స్వస్థత ఏముందేమో వస్తుంది, పోతుంది. కష్టాలు ఏమున్నాయి, వస్తాయి, పోతాయి. కానీ నీ ఆత్మ పోయిందంటే మళ్ళా రాదు. వస్తుందా? దేవుని కృప తప్ప. హల్లెలూయా. సత్యబోధనలో 100లో కాదు, 1000లో కాదు, 1,00,000లో ఒకలో. హల్లెలూయా. అది కృప ఉంటాయి. కానీ మరలా ఒక్కసారి నరకానికి వెళ్తే మరలా వెనక్కి తెచ్చుకోవాలని, ఆ ఆత్మ ఆ ఉగ్రత నుండి తప్పించుకోవడానికి నువ్వు యేసుప్రభు నమ్ముకో అని సమయోచితంగా నువ్వేం చెప్పాలి? సువార్తను వాళ్ళకి గడి చెప్పాలి. సమయోచితంగా నువ్వు అప్రోచ్ ఎలా అప్రోచ్ అవుతావు, వాళ్ళ దగ్గరికి ఎలా చేరుతావు, వాళ్ళ బలహీనతతో, వాళ్ళ ఇబ్బందితో, వాళ్ళ కష్టంతో వెళ్తావు. నువ్వు ప్రార్థన చేయమంటారు, నేను ప్రార్థన చేస్తావు, నువ్వు యేసునామమున ప్రార్థన చేస్తావు, వాళ్ళకి దేవుడు కార్యం జరిగిస్తాడు. కృతజ్ఞత విషయం నీతో మాట్లాడతారా? మాట్లాడరాలు, మా తగ్గిందండి అని చెప్పేసి. అప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, నువ్వు ఏ నామాన్ని వాడావో ఆ నామానికి ఉన్న శక్తి, ఆ నామము భూమి మీదకి ఎలా వచ్చింది, ఆ నామము ధరించిన యేసుక్రీస్తు వారు భూమి మీద ఎలా బ్రతికారు, ఏం బోధించారు, ఆయనను ఎప్పుడు ఎందుకు ఎలా నమ్మమన్నారు, అన్నిటిని నువ్వేం చేయాలట? సమయోచితంగా బోధించాలి. హల్లెలూయా. అవన్నీ అనకపోతే నాకు అనవసరం కాదు. ఆమేన్. సమయోచితంగా దేవుని యొక్క సువార్తను మనం బోధించాలి. మరి అలాంటి పిలుపు కలిగి ఉన్న వారిలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఎన్ని లక్షణాలట చెప్పాలి? ఎన్ని లక్షణాలు ఉన్నాయి? నా స్తోత్రం. నాకు 5 లక్షణాలు కనిపించాడు దేవుడు. మరి ఎన్ని లక్షణాలు? ఈ రెఫరెన్స్ అందులో పోతాయి. 5 లక్షణాలు ఇచ్చాడు దేవుడు. గట్టి చెప్పాలి. ఎన్ని లక్షణాలు అంటే, ఒకవేళ సువార్తకుడిగా నీకు పిలుపు ఉంది అనుకోండి, ఈ 5 లక్షణాలు నీలో ఉంటాయి. ఆమేన్. ఎన్ని లక్షణాలు ఉంటాయి? 1 2 కాదు, 5 లక్షణాలు ఉంటాయి. అసలు మొట్టమొదటిది, సువార్తకునిగా పిలువబడిన వాడి హృదయం ఎలా ఉంటుంది? మీరు టైటిల్ హెడ్డింగ్ ఎట్టుకుంటే హెడ్డింగ్ ఎట్టలేదు, సైడ్ హెడ్డింగ్ ఎట్టుకుంటే సైడ్ హెడ్డింగ్. సువార్తికుని హృదయం ఎలా ఉంటుంది? హార్ట్ ఆఫ్ ద ఎవాంజలిస్ట్. సువార్తికుని ఒక పిలుపు ఒకవేళ నీకుంటే నీ హృదయం ఎలా ఉంటుంది? బైబిల్లో ఉన్న వాడి హృదయం ఎలా ఉందో నేను చెప్తాను. అలాగే నీ హృదయం కూడా ఏముండాలా? ఉన్నది అనుకోండి, నేను సువార్త పిలుపులో ఉన్నామని అర్థం. హల్లెలూయా. మొట్టమొదటిది మనమాట అంటే సువార్తికుని హృదయం అట ఎలా ఉంటుందంటే, కొందరినైనా అగ్నిలోంచి లాగాల. ఎంతమందిని? ఏంటి చెప్పాలి? ఎంతమంది అట? ఊరు మొత్తం మనం అలా కాదు, కనీసం కొంతమందినైనా ఏం చేయాలా? ఉగ్రత అంటే ఆ రక్షణ, అంటే ఆ నరకము నుంచి రక్షణలోనికి తీసుకురావాలి. కొందరినైనా నా వంతుగా చేయాలని మనస్సు నీకు ఉంటుంది. నీ మనస్సులో ఏమని ఉంటుందట? కొందరినైనా రక్షించాలి. ఇది నీ ఆశ ఉంటుంది. అది యూదా పత్రిక 1:23. యూదా పత్రిక 1:23. అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు. మొదటి తెస్సలోనికీయులకు 2:4. అపొస్తలుల కార్యాలు 17:6. రాసుకున్నారా? అపొస్తలుల కార్యాలు 17:16.
17, 16. సరే, రాసుకున్న విషయాలు చెప్తున్నాను చూడండి. మొదటిది యోధా 1:23, మధ్యలో మిస్ అయినా మళ్ళీ రాసుకోవచ్చు. అప్పుడు అగ్నిలో నుండి కొందరినైనా లాగాలని వారి హృదయం ఎలా ఉంటుందట, పరితపిస్తూ ఉంటుంది. వీళ్ళన్నా సిరాకు పడరు, ఇబ్బంది పడరు, ఇక్కడ వెళ్ళదు, సరే ఇంకో దగ్గరికన్నా వాళ్ళన్నా రక్షించాలని వీరి హృదయం ఏమవుతుందట, ఆశపడుతూ ఉంటుంది. రెండవది అపోస్తుల కార్యాలు 4:18-20 విషయంలో అక్కడ రాయబడి ఉంటుంది, పేతురుని యోహానుని కొంతమందిని శిక్షించి బాధ పెట్టినప్పుడు సువార్త విషయంలో యేసునామం నువ్వు ఏం చేయకూడదు, బోధించకూడదు. పొద్దున ప్రభునామాన్ని బట్టి ఈరోజు అభిషేకం పొందిన తర్వాత ఆదివారం మనం సువార్త ప్రకటించబోతున్నప్పుడు సమ్ ఆఫ్ ద పీపుల్ మే రైజ్, లేవచ్చు. ఎలా అంటే అవసరం మాకు చెప్తున్నావా, మాకు అవసరం లేదు, యేసునామం నువ్వు బోధించొద్దు అంటూ ఆనాడు ఆది అపోస్తులకు వచ్చిన సదే శోధన 2000 సంవత్సరాల నుంచి అది ఏమవుతుంది, కొనసాగుతూనే ఉంది. ఎక్కడ ఆగలేస్తుంది. హల్లెలూయా. సువార్త ఆగలేదు, అది కూడా ఏమవలేదు, ఆగలేదు. వాళ్ళు అన్నారట యేసునామను బోధించొద్దు అంటే సువార్తికులకున్న లక్ష్యం ఏంటి తెలుసు? వాళ్ళు అన్నమాట, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. హల్లెలూయా. వీళ్ళు ఏం చేయలేరు, సువార్తను చెప్పకుండా ఉండలేము. ఆదివారం సన్నిధిలో లేకపోతే ఇలాంటి సదస్సులో సువార్తని పిలుపున కొందని నువ్వు అందుకున్న తర్వాత, నువ్వు నిర్ణయించుకున్న తర్వాత నువ్వు దేవుని సువార్తను చెప్పకుండా అటు ఉండలేవు. విరోధ అక్కడున్నా, శత్రువు అక్కడున్నా, నిన్ను ఇష్టపడేవాళ్ళు అయిష్టపడేవాళ్ళు ఎంతమంది ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నా సరే దేవుని కొరకట నువ్వు చెప్పకుండా ఏం చేయలేవు, ఉండలేవు. చెప్పాలా, సందర్భం దొరికిద్ది. ఎలా దొరికిద్ది? కరెక్ట్గా చుట్టాలు ఫలానా ఎవరికి బాగోలేదా, బాగోలేదా, రెండు ప్రార్థన చేద్దాం, ఏదో ఇంకా. హల్లెలూయా. వీళ్ళు మాత్రం ఏం చేస్తున్నాడు, సువార్తను ప్రకటించకుండా ఉండలేరు. ఏదో రీతిన దేవుని సువార్తను చెప్పాలని ఆశపడుతూ ఉంటారు. మొదటి దశలకు 2:4, మొదటి 2:4 ఏమని రాయబడి ఉంటుందంటే, వాళ్ళు సువార్త ఎందుకు చేస్తారంటే దేవుణ్ణి సంతోష పెట్టాలని చేస్తారట. ఎవరినట? ఏ రీతిగానైనా నన్ను ఎన్నుకున్న దేవుడు సువార్త చేయుటకు మేము యోగ్యులను ఎన్నుకున్న మా దేవుని సంతోషపరచబెట్టుటకే మాత్రమే కానీ మనుష్యులను సంతోషపెట్టుటకు మేము ఈ పని చేయట్లేదు అంటారు ఆ పత్రికల మాటలో వాళ్ళు. హల్లెలూయా. ఎవరిని సంతోషపరచడానికి కాదట, మనుషుని కాదు, ఆడేదో ఘనత సభాస్ అంటాడని కాదు, ఈడేదో మేఘల మెద్దలు ఇస్తారని కాదు, దేని కొరకట, దేవుణ్ణి సంతోషపరచాలి. హల్లెలూయా. అసలు సువార్తకు మమ్మల్ని ఎన్నుకున్న దేవుడు, మేము యోగ్యులమని ఎన్నుకున్న ఆ దేవుణ్ణి ఏం చేయాలట, సంతోషపరచడానికి వీళ్ళు పరిచర్య. అంటే వీళ్ళ హృదయం వల్ల ఎప్పుడు ఏమని ఉంటుంది, దేవుణ్ణి సంతోషపరచాలి. వీళ్ళ హృదయం ఏముంటుంది, అగ్నిలోని కొందరిని లాగితే ఏంటి అర్థము, గట్టిగా అగ్నిలోని కొందరిని లాగడం అర్థం ఏం జరిగిద్ది, పరలోకం తండ్రి ఏం చేస్తాడు, అప్పుడు వాక్యం రాయబడి ఉంది కదా, నీతిమంతులు 99 నీతిమంతుల కంటే తప్పిపోయిన ఒక్క పాపి దేవుని యొద్దకు వస్తే రక్షణ పొందుకుంటే పరలోకంలో బహుసంతోషం కలిగిద్ది. అంటే పరలోకంలో ఎవరు ఉంటారు, తండ్రి అయిన దేవుడు ఉంటాడు. అక్కడ ఆయనకు సంతోషం కలగాలని ఇందాక నుంచి చెప్పుకొచ్చిన మాటలనే ఒక్కనన్నా రక్షించాలి. హల్లెలూయా. తండ్రిని ఏం చేయాలా, సంతోషపెట్టాలా. ఆ ఒక్కరు అయిపోయినది సంతృప్తి చెందరు, ఇంకా బయట చాలా మంది కనబడతారు. కొందరినైనా రక్షించాలా, ఎలాగైనా సువార్తను చెప్పాలా. వీళ్ళకి ఏ రీతిగా సువార్త చెప్పాలి, వీళ్ళ ధ్యాసది. సువార్తకి విషయం ఏముంటుందట, వాళ్ళ ధ్యాస ఏ రీతిగా సువార్తను చెప్పాలి, ఏ రీతిగా నడిపించాలని ఆశ కలిగి ఉంటుంది వీళ్ళ హృదయం. దేవుణ్ణి ఎలా సంతోషపరచాలనే మాత్రమే ఉంటుంది. హల్లెలూయా. మనుషుల్ని కాస్తుని అపోస్తులు 17:16 ఉన్న మాట ఏంటంటే, ఏథెన్సులోనికి అపోస్తుడైన పౌలు వెళ్ళినప్పుడు, ఏథెన్సులో అపోస్తుడైన పౌలు వెళ్ళాడట. అప్పుడు తిమోతి గారి కొరకు, మిగతా వాళ్ళ కొరకు వెయిట్ చేస్తాడు. ఆయన వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు వస్తారని వెయిట్ చేసి ఊర్లోకి వెళ్తారా వెళ్ళరా? మనం ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ఊర్లోకి, ఏదైనా కొత్త ఊరు వెళ్ళామనుకోండి, వెళ్తారా ఏదో ఊర్లోకి వెళ్ళినప్పుడు ఈయన కూడా ఊరు వెళ్ళాడట. ఎటు చూసిన మండపాలే, ఎటు చూసిన గుళ్ళే, ఎటు చూసినా సరే ఆరాధన కనబడతా ఉంటే ఈయనకి బాధేసింది. సువార్తికుని హృదయం నశించుచున్న వారిని చూసి ఏమవుతుందట, బాధపడుతుంది. ఆత్మ పరితాపము తట్టలేకపోయిందట. హల్లెలూయా. ఒక సందర్భాన్ని తీసుకుని వాక్యం చెప్పడం మొదలెట్టాడు. అవునా? ఆయన ఒక సందర్భం తీసుకుని వాక్యం చెప్పడం మొదలు పెట్టేశాడు. ఆయన ఆత్మ ఆ విగ్రహారాధికులను చూచినప్పుడు, అన్యులను చూచినప్పుడు పరితాపము తట్టుకోలేక బాధపడిపోయిందట. అయ్యో, నిజమైన దేవుని తెలుసుకోలేకపోయారని. సువార్తికుని హృదయం ఎలా ఉంటుందట, కొందరిని అగ్నిలో లాగాల. ఇంకోటి రెండో మాట ఏమట, కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేరు. మూడోది దేవుణ్ణి సంతోష పెట్టాలంట. హృదయంలో ఏముంటుందట వారికి, దేవుణ్ణి సంతోష పెట్టాలి. నాలుగోది ఎలా ఉంటుందట, వాళ్ళకి పరితాపము తట్టుకోలేరు. ఆత్మ పరితాపం వాళ్ళు ఏం చేయలేరట, తట్టుకోలేరు. హల్లెలూయా. మొట్టమొదటిది సువార్తికుని హృదయానికి ఉండేటువంటి గుణగణాలు. సువార్తికుని హృదయము ఆ రీతిగా ఉంటుంది. హల్లెలూయా. రెండవది, ఎవరికి సువార్తను ప్రకటిస్తారు చెప్పాలి. ఎవరికి
సువార్తను వీళ్ళు దృష్టి ఎవరికి సువార్తను ప్రకటించాలనుకుంటారు. నువ్వు సువార్తకుడు అనుకో, ఎవరికి సువార్తను ప్రకటించాలనుకుంటారంటే నశించుచున్న వారికి. ఆమేన్. ఇప్పుడు చాలామంది మనం కరపత్రికలు ఇస్తూ ఉంటారు. వచ్చినప్పుడు క్రైస్తవుల గృహాలకు ఎంతమంది ఇస్తారు? ఇస్తారా ఎవరా? బయట ఉన్నప్పుడు క్రైస్తవులు పరగత్తులు తీసుకుంటారు. నేను దేవుని నమ్ముకున్నారే, నీ కర్రపత్రిక వేస్ట్ అక్కడ. అవునా కాదా? ఆల్రెడీ ఎందులో ఉన్నారు? దేవుల్లో ఉన్నారు. శుభవార్తను విన్నారు, మారు మనసు పొందారు, దేవుల్లో ఉన్నారు, దేవుల్లో నడుస్తూ ఉన్నారు. నీ సువార్త నశించుచున్న వారి దగ్గరికి వెళ్ళాలి. ఆమేన్. పౌలట ఈ మాట చెబుతూ రోమీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 20 నుంచి 21 వచనాల వరకు, రోమీ 15వ అధ్యాయము 20-21లో సువార్తికుడు ఎవరికి ప్రకటించాలనుకుంటాడంటే ఆయన అంటా ఉన్నాడు, క్రీస్తు నామము ఎరుగని చోట. ఎక్కడట? క్రీస్తు నామము ఎరుగని చోట. ఇంకో మాట అన్నాడు, దొంగని బీడి భూములు దున్నుతాను నేను. ఆమేన్. ఎక్కడ దున్నుతాను? దొంగని బీడి భూములు ఉంటాయి చూసావా? ఎవరు సువార్తను ప్రకటించిన స్థలాలు, ఆ స్థలాలకి వెళ్ళి సువార్త చెప్పాలని ఆశపడతాడట. వారికి సువార్త చెప్పాలనుకుంటారు. హల్లెలూయా. ఆల్రెడీ దేవుళ్ళు ఉన్న వాళ్ళకి కాదు. ఆమేన్. ఆల్రెడీ దేవుళ్ళు ఉన్నాక రా, నేను బలపడతాను. షడప్. నీ పిలిపేంటి? సువార్త. ఎవరికి సువార్త చేయాలి నువ్వు? అన్యులకు, నశించుచున్న వారికి నువ్వేం చేయాలా? సువార్తను ప్రకటించాలి. హల్లెలూయా. ఆయన మాట ఇంకోటి మాట్లాడుతూ, మరొక్కడి పునాది మీదనే కట్టాలని ఆశపట్లేదు అన్నాడు ఆయన. ఏమిటట? ఆల్రెడీ వెళ్ళి పరిచయం చేసేసి కొంతమంది అక్కడ ఉన్న తర్వాత అక్కడికి వెళ్ళి మరలా నేను కట్టాలి, అది కాదట సువార్తికుని లక్షణం. హల్లెలూయా. క్రొత్తగా తానే పునాది తవ్వడానికి కష్టపడతాడు. కష్టపడ్డా పునాది తవ్వాలని కష్టపడాలో వద్దా? పునాది తవ్వడానికి ముందు ఒప్పుకోవాలి కదా. ఒప్పుకునేలాగా ప్రార్థన చేసుకుని ఒప్పించుకొని వాడికి దేవుని వాక్యమును జాగ్రత్తగా ఆయన యొక్క పునాదిని వేసుకుంటూ వెళ్ళడానికి ఆయన అంటూ నాకు కొత్తయే కావాలన్నాడు ఆయన. హల్లెలూయా. కొత్త స్థలమే, కొత్త చోటే, క్రీస్తు నామము ఎరుగని చోట నేను ప్రకటిస్తాను, ఎరుగని వారి మధ్య ప్రకటిస్తాను అన్నాడు ఆయన. హల్లెలూయా. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 16-23 వచనాలు, 16 నుంచి 23 వచనాలు. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 16 నుంచి 23 వచనాలు. అక్కడ ఉన్నవారు ఎవరంటే అన్యులు, అంటే దేవుణ్ణి ఎరగని వారు, విగ్రహారాధులు. అన్యులు దేవుణ్ణి ఎరగని వారు. వారి దగ్గరికి ఏథెన్సు పట్టణం, ఏ పట్టణం అన్నది? ఏథెన్సు పట్టణం నుంచి నువ్వు వెళ్ళగానే అనేక మండపాలు కనబడ్డాయట. ఏంటండి? హల్లెలూయా. హల్లెలూయా. అనేక మండపాలు కనబడతాయట. పౌలు ఇలా వెళ్తా ఉన్నాడమ్మా. అమ్మ మీరు వాక్యం చదవకండి దయచేసి. అమ్మా వినండి. పౌలుకి అనేకమైన మండపాలు కనబడతా ఉన్నాయి. ఇప్పుడు పౌలు దృష్టాల్లో ఏంటి? కొందరైనా ఏం చేయాలా? అది ఆయన హృదయమది. కొందరిని రక్షించాలా, ఎలాగోలా దేవుని సంతోషపెట్టాలా, ఏ రీతిగా నేను సువార్తను ప్రకటించాలా అంటూ ఆశపడుతున్నాడికి సడన్ గా ఒక ఖాళీ మండపం కనిపించింది. ఏం కనిపించింది అటానికి? వెంటనే వాక్యం ప్రారంభించారు. సహోదరులారా, ఇదిగో మీ మధ్య నేను సంచరిస్తూ ఉన్నప్పుడు మీరు బహుభక్తి కలిగిన వారు నాకు తోచుచున్నది. మీ భక్తి సంపూర్ణం చేయలోగా నేను ఒక మాటను తీసుకొచ్చాను అన్నాడు. దెబ్బకి అందరి దగ్గరికి వచ్చారట. హల్లెలూయా. కిందన తెలియబడని దేవునికి అని మీరు ఒక మండపం పెట్టి వదిలేస్తారు చూసారు, ఆ తెలియబడని దేవుని కోసం నేను ప్రకటించడానికి వచ్చాను అన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడు మనుషులు చేసిన కల్పితమైన ఆ యొక్క మందిరాలలో ఉండడని, ఆ యొక్క కవీశ్వరులు మనం దేవుని కుమారులు అని చెప్పారని, ఆ రీతిగా తెలివిగా సువార్తను బోధించాడు ఆయన. హల్లెలూయా. గుడ్డిగా కాదు. ఎలా కాదు? ఒక సందర్భాన్ని ఆధారం చేసుకుని ఏం చేస్తాడట ఆయన? అన్యులైన వారికి. హల్లెలూయా. సందర్భాన్ని ఆధారం చేసుకుని ఎవరికి ప్రకటించాడట? అన్యులైన వారికి. వెళ్తా ఉన్నాడు. ఎలా ప్రకటించాలి? దృష్టంతా అదే ఉంటది. ఎలా చెప్పాలా? అక్కడ సరిగ్గా ఏం కనిపించిందంటే ఖాళీ మండపం కింద పేరే రాస్తారట, తెలియబడని దేవునికి మండపం. ఆయన ఎలా ఉంటాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, ఎప్పుడు వచ్చాడో ఎప్పుడు పోయాడో ఏమీ తెలియదు. అందుకని తెలియబడని దేవునికి ఒక మండపం, ఆ పేరు కనబడిన చోట దాన్ని ఎత్తి పెట్టుకుని వాక్యం చెప్పాడు. అక్కడ ఉన్న వారిని అనేక మందిని దేవుని వైపు నడిపించాడు. హల్లెలూయా. అలానే మార్కు సువార్త, ఆ యొక్క మత్తయి సువార్త 28:19లో, అలానే మార్కు సువార్త 16-15లో. మత్తయి సువార్త 28:19లో యేసు ప్రభు చెబుతున్నమాట, సమస్త జనులను మీరేం చేయాలా? శిష్యులుగా చేయాలా. వారికి ఏం ప్రకటించాలా అంటే, జనములు అనేసరికి నేను ఇది ఒక చిన్న అర్థంతో చెబుతున్నాను. మన శత్రువు ఎవరు? జనమా కాదా? మన శత్రువు జనమేనా? మన పోటీ ఎవరితోనండి? సాధారణంగా చెప్పండి. ఇప్పుడు వాక్యానుసారంగా మాట్లాడితే మనం పోరాడునది రక్తమాంసములతో కాదు అని అంటాం, కానీ నిజంగా మనం యుద్ధం ఎవరితో చేస్తున్నాం? అవునా కదా? సరే, ఇప్పుడు ఆడు శత్రువు, ఆడు పడిపోయాడు.
వాడికి దెబ్బలు తగిలాయి. ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది. ఏమని? పగ తీర్చుకున్న దేవా నీకు వందనాలే. మన లెక్కలయ్యా. హల్లెలూయా. అది కాదు. ఆ సమయంలో వాడి దగ్గరికి వెళ్ళి, సరే జరిగింది కానీ కొద్దిగా ప్రార్థన చేయమంటావు నీకు. ఆమేన్. ఏంటి? కొద్దిగా ప్రార్థన చేయమంటావు. సమస్త జనులను ఎక్కడికి నడిపించాలా? ఆయన దగ్గర నడిపించాలి. అందరూ నీ శత్రువులు ఉంటారు, నీ మిత్రులు ఉంటారు, నీ పడేవారు, నీ పన్నవారు ఉంటారు, నిన్ను తిట్టేవారు, నిన్ను పొగిడేవారు ఉంటారు. అందరికీ నువ్వేం ప్రకటించాలట? గట్టి చెప్పాలి. ఏం ప్రకటించాలా? మార్కు 16:15 రాయబడింది. సర్వ సృష్టికి వెళ్ళి మనం ఏం ప్రకటించాలట? సర్వ సృష్టికి, అన్ని చోట్లకు వెళ్ళమన్నాడు దేవుడు. అవునా కదా? సరే, ఈ సర్వ సృష్టి అంటే అంతా కదా. మనం ప్రపంచం అంతా తిరగలమా? విజయవాడ చుట్టాలను చేయతనే ఉన్నారు కదా. సరే, మరొకరు హల్లెలూయా. చెన్నైలో చుట్టాలను చేయతనే అమ్మ లక్ష్మి గారు. అది హల్లెలూయా, స్తోత్రం. ఇప్పుడు ఆ ప్రాంతంలో అన్యులు వారి చుట్టాలు మిమ్మల్ని ఏం పిలుస్తారు? స్తోత్రం. నా నోట్స్ ఏం చేశారా? ఇటు కూడా స్తోత్రం. ఫంక్షన్ పిలుస్తారు. అవునా? ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ చీర కట్టుకున్నాం, ఇది కాదు సువార్తికుల లక్షణం. హల్లెలూయా. ఏదో తగిలిచేసుకుని ముందు బయటకు వెళ్తే ఏ సందర్భం దొరికింది దేవుడి సువార్తను ప్రకటించడానికి? ఎవరు దొరుకుతారో దేవుడి సువార్తను ప్రకటించడానికి? ఇది ఆ ఆశయం ఉంటుంది. హల్లెలూయా. సర్వ సృష్టిలో నిన్ను పిలిచే ప్రతి కార్యక్రమాలకు, నిన్ను పిలిచే ప్రతి చోటల ఒక్కడికైనా సువార్త చెప్పకుండా వెనక్కి రాకూడదు. నువ్వు నీకు ఆ పిలుపు ఉంటే. ఆమేన్. ఏంటే? ఫంక్షన్కి వెళ్ళాం, సరిగా పట్టించుకోలేదు మమ్మల్ని. అది మనిషిగా ఉండేవాడు ఆలోచిస్తాడు. నువ్వు సువార్తికుడు, నువ్వు ఇంకా ఆలోచించకూడదు. అలాగా వదిలేయి. నేను పిలిచిన పిలుపు చూసి జాతకు వచ్చాయి. ఆమేన్. నువ్వు పిలిపేట ఒక్కరికైనా గడి చెప్పాలి. సర్వ సృష్టికి వెళ్ళమన్నప్పుడు అర్థం అన్ని దేశాలు తిరిగి రమ్మన్నాడు దేవుడని కాదు. హల్లెలూయా. నేను పిలిచిన ప్రతి చోటకు నువ్వు వెళ్ళి ఏం చేయాలట? ఆమేన్. ఎవరికి ప్రకటించాలి సువార్త చెప్పండి? అన్యులకి, సకల జనులకి, ఇంకా నశించున్న వారికి, ఇంకా ప్రాముఖ్యమైన వదిలేశారు. క్రీస్తు నామము ఎరుగని చోటులకు, క్రీస్తు నామము ఎరుగని జనముకు. హల్లెలూయా. ఎవరికట? క్రీస్తు నామము ఎరుగని చోటులకు, క్రీస్తు నామము ఎరుగని జనులకు. ఆ జనులు బంధువులు అవ్వచ్చు, ఇందాక అన్నట్టుగా మిత్రులు అవ్వచ్చు, శత్రువులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఏ రీతిగానైనా మనకున్న గోళ్ళు, మనకున్న ఉద్యోగం ఏంట్రా అంటే సువార్తను ప్రకటించాలి. వాళ్ళు ఎవరికి ప్రకటించాలంటారట? చెప్పండి, ఎవరు ప్రకటించాలనుకుంటారు? ఇప్పుడు స్టీఫెన్ బాబు గారు ఉన్నారు, ఆయన మందిరంగా వస్తాను, నేను మందిరంగా వస్తా ఉన్నాను. ఈ దగ్గరికి పిచ్చపాటి కబుర్లకి ఏదో సరదాగా మామూలుగా ఒకసారి వెళ్ళినప్పుడు అయ్యగారు బాగా దొరికారని చేసి సువార్త చెప్పాను. ఏమంటారు దాన్ని? చెప్పండి, దాన్ని ఏమంటారు? నన్ను మా ఆవిడ ఇంటికి వెళ్ళగానే, ఏమండి ఎక్కడికి వెళ్ళారంటే సువార్త చేయడానికి వెళ్ళొచ్చాను. ఎడగా మా ఆవిడ ఏమందగానే దేవుడు మాత్రం ఏదో మీదకి చెప్పిసిరాని అన్నాడా లేదా? దాని అర్థం తెలుగులో చెప్పండి, మన భాషలో. చెప్పు తీసుకొడతానని అర్థం. హల్లెలూయా. నువ్వు సువార్త ఎక్కడికి వెళ్ళాలి? వాక్యంగా అపోస్తులు ఎదిగా చేశారు. అపోస్తులు సువార్త పని చేశారు కదా. ఎక్కడికి వెళ్ళారట? క్రీస్తు నామము ఎరుగని చోట్లకు వెళ్ళారు. అన్యుల జనుల దగ్గర ప్రకటించారు. ఆ యొక్క దేవుని ఎర్రగని స్థలాలకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ప్రకటించే సమస్త జనులకు, సర్వ సృష్టికి వారు సువార్త ప్రకటించుకుంటూ వచ్చారు. హల్లెలూయా. మూడవ గుణము, మూడవ లక్షణం, వారు సువార్త కొరకు ఏం చెయ్యాలనుకుంటారు? ఒకవేళ ఈ లక్షణం నీకుంటే నువ్వు సువార్తకు నువ్వు పిలిపే. సువార్త కొరకు వాళ్ళు ఏం చెయ్యాలనుకుంటారు? రోమా 1:2 1/1 రాసుకోండి. దాని కిందన మార్కు 8:35, రోమా 1:2, మార్కు 8:35, మార్కు 10:29, రోమా 1:2, మార్కు 8:35, మార్కు 10:29, అపోస్తుల కార్యాలు, అపోస్తులు 13 పెట్టారా? అపోస్తులు 13 1:4,13 అపోస్తులు 1:13 1:4,13 అర్థమైనా? 13వ అధ్యాయం 1వ వచనం 4వ వచనం 13వ వచనం అర్థం. హల్లెలూయా. నేను చెబుతున్నాను ఈ లక్షణాలు కానీ మేము చెప్పేవన్నీ ఇంట్రడక్షన్ అంటే ఏంటి? పరిచయం మాత్రమే. హల్లెలూయా. ఇదే మొత్తం పూర్తిగా నేను చెప్పట్లేదు సుమి. మాకున్న సమయాన్ని బట్టి, దేవుడిచ్చిన కృపను బట్టి నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సరే, మన యొక్క లక్షణం, మూడో లక్షణం ఏంటి?
వాళ్ళ సువార్త కొరకు ఏం చెయ్యాలనుకుంటారు. హల్లెలూయా. వాట్ దే వాంట్ టు డూ ఫర్ ద గాస్పెల్ అని. మొదటిది రోమా 1:2 ఆయన అంటాడు, పౌలు అంటాడు రోమీయులకు పత్రిక రాస్తూ, దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడను. ఎవరి కోసమట? ఐఎమ్ సపరేట్. నేను ప్రత్యేకింపడ్డాను. ఎవరెవరిని ప్రత్యేకింపబడ్డాను? నా బంధువుల నుంచి, నా అన్నదమ్ముల నుంచి, నా అక్క చెల్లెల నుంచి, నాకు కలిగిన విషయాల నుంచి, నాకు సంబంధించిన విషయాల నుంచి నేను ఏంటంటే సపరేట్ అయ్యాను. నేను ప్రత్యేకింపబడ్డాను. మీరు ప్రత్యేకింపబడకపోయినా దేవునికి మహిమ కలుగును గాక. మీ బంధువులు మిమ్మల్ని ఎప్పుడో ప్రత్యేకించారు. అవునా కదా అండి? చెప్పనా? పూజ చేసుకోవడానికి నేను పిలిచారు ఫంక్షన్కి. ఎందాకన్నా అదే ఏదైనా అమ్మమ్మ ఈ మూలలు పెట్టినవి కాదు, నీకు సపరేట్ కొంచెం దేవుని అనుకున్నా మాకు తెలుసు, నువ్వు తినమని తెలుసు. వాళ్ళు సపరేట్ చేశారా నిన్ను? లేదా నువ్వేంటి? అబ్బాయి మాకు అన్నీ సమానమే. హల్లెలూయా. పౌలు అంటున్న మాట, నేను సువార్త కొరకు ఏం చేయబడ్డాను? ప్రత్యేకింపబడ్డాను. నా ప్రత్యేకమైన పని ఏంట్రా అంటే సువార్త. నేను దేని కొరకు ప్రత్యేకింపబడ్డాను అంటే సువార్త కోసం సపరేట్ చేయబడ్డాను. లోకపు సంబంధించిన ఆశల నుంచి. ఇందాక అన్న ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత అందరూ ఏ చీర, ఏ వస్త్రాలు, ఏ దగలు మళ్ళీ కనిపించాలి కాబట్టి వాళ్ళు అది నువ్వు ప్రత్యేకింపబడ్డావు. నీ పని ఏంటి? కనిపించినయో తీసుకెళ్ళి జాగ్రత్త వేసేసుకోవడం, జాగ్రత్తగా చేరో, లేకపోతే ప్యాంటు షర్టు జాగ్రత్తగా వేసుకుని బయటికి వెళ్ళిపోయి ప్రత్యేకింపబడ్డ దేనికోసమట? సమయం దొరికిందా? హల్లెలూయా. తలనొప్పిని కూర్చున్నా, కాళ్ళొప్పిని కూర్చున్నా, క్యాన్సర్ అని కూర్చున్నా, ఏమైనా కూర్చున్నా, స్తోత్రం. సమయాన్ని తీసుకుని నువ్వేం చేస్తావట? వెంటనే అడిగా ఫల సువార్త చేసి ముందు ప్రార్థన చేస్తా వాళ్ళకి. హల్లెలూయా. 2 మార్కు 8:35 మీరు రాసిన మాట. ప్రత్యేకింపబడిన తర్వాతట వాళ్ళు యేసు ప్రభు చెప్తున్న మాట, నా నిమిత్తము సువార్త నిమిత్తము ప్రాణమునైనను అని అన్నాడు ఆయన. దేనట? అమ్మా రాసుకున్నారా? నా నిమిత్తము సువార్త నిమిత్తము దేన్ని విడిచిపెడతారట? సువార్త గురించి లక్ష్యం ఏంటంటే ప్రాణాన్ని కూడా వదిలేస్తారట దేవుని కోసం. హల్లెలూయా. మనం మర్యాదను వదలం, అభిమానాన్ని వదలం, గౌరవాన్ని వదలం. వాస్తవం చెప్తా ఉన్నానండి అల్లి. ఎందుకంటే వీళ్ళు సువార్త చెప్తే పరుగు తీసేస్తాడు, వీళ్ళు సువార్త చెప్తే గొడవ పెట్టేస్తాడు. కాదు, సువార్తకులట విషయం ప్రభు చెప్తున్నాడు, నా నిమిత్తము సువార్త నిమిత్తము ప్రాణమునైనా పెట్టడానికి ఆశపడాలి. హల్లెలూయా. అలానే మార్కు 10:29 ఇది అద్భుతమైంది. ఇంటినైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లెలైనను, బిడ్డలైనను అని పెట్టి లాస్ట్లో మాట అన్నాడు, భూములనైనను విడిచిపెట్టాలట. హల్లెలూయా. ఏం చేయాలట? అందులో రాసుకోండి. అపోస్తల కార్యాలు 4:36-37 అపోస్తల కార్యాలు 4:36-37 ఇప్పుడు నా నిమిత్తము అంటే సువార్త నిమిత్తం ఏం చేసుకుంటారట? కొన్ని సందర్భాల్లో ఇంటినైనా వదిలి వదులుతున్నారా? అర్రే మా అమ్మ, మా డాడీ, మా ఆవిడ, మా ఆయన, మా పిల్లలు ఇంట్లో ఉన్నది అలాగే కదా. మళ్ళీ క్లియర్గా చెప్పాడు దేవుడు, అర్థమయ్యేటట్టు చెప్పాడు. అన్నదమ్ములైనను, అక్క చెల్లెళ్ళైనను, బిడ్డలైనను, ఏ తోబుట్టు అయినను, ఎవరినైనా ఏం చేయాలట? ఆయన నిమిత్తము హల్లెలూయా విడిచిపెట్టడానికి. హల్లెలూయా. విడిచిపెట్టడానికి సిద్ధపడి ఉండాలి అని చేసి ప్రభు చెప్పి లాస్ట్లో మాట అన్నారు, భూమిలో ఏంటట? ఆస్తులను కూడా ఏం చేయాలట? అయ్యా ఇంకో చేరేస్తాను. ఆస్తులను కూడా వదులుకోవడానికి ఏం చేస్తున్నారట? వాళ్ళు ఇష్టపడతా ఉన్నారు. ఆమేన్. అపోస్తల కార్యాలు మీరు తీసిన 4:36-37 చదువుతాను. కుప్రాల పుట్టిన లేవీయుడగు యేషోపు అని ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబాను పేరు పెట్టి ఉండేది. ఏం పేరు పెట్టారట ఆయనకి? బర్నబా అని పేరు పెట్టి ఉండేరట. అయితే ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తల పాదం యొద్ద పెట్టాను. భూమిని అమ్మి ఏం చేశాడట? దాని వెలంతా తెచ్చి ఎక్కడ పెట్టాడట? అంటే వీళ్ళు సువార్త కోసం ఏం చేస్తా ఉన్నారు? మాట వరుసకు కాదు సుమి. హల్లెలూయా. మాట వరుసకు చక్కని పాట పాడతా. ఏంటో పాటలు చెప్పని ఒకటి గుర్తున్నాయి. ఏం చేశానయ్యా నీకోసం పాట పాడతారు? పాడరా? పాడతారా? వచ్చి ఎంతమందికి వచ్చి పాట వచ్చు? ఇప్పుడు మిమ్మల్ని అదే ప్రశ్న అడుగుతా ఉన్నాను, ఏం చేశారు? స్వార్థ భారం అనుకుంటే సువార్త కోసమట ఇంటిని, అన్నదమ్ములను, అక్క చెల్లెలు ఆ పరిస్థితులను బట్టి విడిచిపెట్టి రావాలి అనుకున్నప్పుడు విడిచిపెట్టి రావాలి, వచ్చి తీరాలి అని చెప్పిన తర్వాతట వాక్యంలో ఆయన అంటూ ఉన్నారు, లాస్ట్ది ఏంటిదట? ఆస్తులు ఏమున్నాయి నీకు? ఏముందో ప్రభు సువార్త కోసం ఖర్చు పెట్టి చూద్దాం. నీకు సువార్త పిలుపుంటే నీకు ఏమున్నదో అది దేనికోసం ఖర్చు పెట్టాలట? దాసిన ఆస్తి. ఆమేన్.
బర్నబాకు అర్థమైందట, ఇహలోకమైన సంపాదించుకున్న కంటే బంగారం కంటే ఉత్తమమైంది మేలైంది పరలోకం సంపాదించుకోవడం మేలు అని. ఇక్కడ ఉన్న దాన్ని అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. హల్లెలూయా. మరి అపోస్తులు ఏం చేస్తారు? దాన్ని పరిచర్య నిమిత్తము ఖర్చు పెట్టాలి. ఆమేన్. నువ్వు ఫలానా పని అని ఇచ్చావంటే దేనికోసం వాడాలా? దానికోసం వాడాలి ఖచ్చితంగా. నేను చాలా సందర్భాలలో ఇక్కడ కానుక తీసుకునేటప్పుడు ఖచ్చితంగా అడుగుతాను, ఇది దేనికోసం? భోజనాల కోసమా, మీటింగ్ కోసమా, లేకపోతే దశమ భాగమా, లేకపోతే ప్రత్యేకించి వేరే ఏ పనికైనా కానుక? మైకులు కొనాలనుకున్నప్పుడు కొంతమంది కానుక ఇచ్చారు, అలానే ప్యాడ్స్ కొనాలనుకున్నప్పుడు కొంతమంది కానుక ఇచ్చారు. అలాగా ప్రత్యేకించిన ఏదేనికి ఇచ్చారో దానికి వాళ్ళు అపోస్తులు వాడుతారు. హల్లెలూయా. అయితే ప్రభు కొరకు ఈ అపోస్తులు ఏం చేయాలనుకుంటారట? ఎందని అన్నమాట చెప్పండి. అన్నిటిని వదులుకోవడానికి ఇష్టపడతారు. చెప్పండి దేనట? నీకు స్వార్థ పిలుపు ఉంటే ఈ గుణం అందులో నీలో ఉండి తీరాలి. నా దగ్గర ఉన్నదల్లా దేనికోసం ఖర్చు పెట్టాలి? ఆమేన్. అపోస్తుల కార్యాలు 13:1-4-13 రాసుకున్నారు కదా, దాని దగ్గర రాసుకోండి. ఎంత దూరమైన ప్రయాణం చేస్తారు. ఏం చేస్తారట? ఎంత దూరమైనా. ఫిలిప్పు ఆయన సమరయ ప్రాంతం యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్ళాడట? అసలు సమరయలు ఇష్టం ఉండరు యూదులకి సమరయలు అంటే ఇష్టం ఉండదు. అందుకని యేసు ప్రభు బావి దగ్గర ఉన్నప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. సమరయ బావి దగ్గరికి వచ్చినప్పుడు సమరయ స్త్రీ ఒకరు వచ్చి యేసు ప్రభు నాకు దాహం అనుకుని అడగా, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీని నన్ను దాహానికి అడుగుతున్నావు అని అడిగిద్ది ఆవిడ. అడిగిందండి? ఉందా మీ బైబిల్లోనే? అలాంటి పడన పట్టణంలోనికి ప్రభు ఆత్మచేత ఆయన సమరయ పట్టణం వెళ్ళి సువార్తను ప్రకటించాడట. హల్లెలూయా. నీకు నచ్చిన చోట్ల కాదు. హల్లెలూయా. నీకు నచ్చిన చోటలు కాదు, నీకు నచ్చని చోటైనా ప్రభు వెళ్ళమంటే వెళ్ళి ఏం చేయాలా? సువార్తను ప్రకటించాలా. రెండవది, అక్కడి నుంచి ఆయన ఈ సమరయ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అపోస్తుల కార్యాల్లో 8వ అధ్యాయం 27వ వచనంలో రాయబడి ఉంటుంది. ఈయన సమరయ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఊరు మొత్తం అద్భుత కార్యాలు జరిగాయి. ఏం జరిగాయి? ఊరు మొత్తం అనేక మంది యేసు వైపు తిప్పబడ్డారు. హల్లెలూయా. ఏమన్నా చర్చి కట్టాడే? హల్లెలూయా. విషయం చెప్తున్నా, ఆలకించండి. మరలా పిలుపు అందుకున్నాడు. ఆ జ్యోతునికి వెళ్ళమన్నాడట దేవుడు. ఆమేన్. ఆ జ్యోతి కంటే ముందు మరలా ఇప్పుడు సమరయలో ఉన్నాడు కదా, సమరయలో అనేక మంది రక్షింపబడ్డారు కదా, రక్షింపబడ్డారు అందరికీ బాప్తిసం ఇస్తూ దేవుని వైపు నడిపించాడు కదా. నడిపించిన తర్వాత బాగుంది అనుకునే టైంలో అట దేవుడు అన్నట్ట యెరూషలేము వెళ్ళి, అయ్యా ఎందుకు యెరూషలేము వెళ్ళాలి? యెరూషలేములో కందాకే రాణి కింద పనిచేస్తున్న నపుంసకుడు ఒకడు వస్తా ఉన్నాడు, ఆయనకు నువ్వు సువార్తని చెప్పు. వెళ్ళిపోయాడు. నా సంఘం నేను రక్షించాను. సువార్తికుడికి పని ఆత్మను రక్షించుట. హల్లెలూయా. కాపరి పని ఏంటట? సంఘాన్ని, ఆ రక్షించబడిన ఆత్మలను కాపరి ఏం చేయాలి? దేవునికి అనుసంధానం చేయాలి. ఇది ఆయన పని. హల్లెలూయా. సువార్తికులు మందిరాన్ని కట్టరు. ఇది గుర్తుపెట్టుకోండి. నీ పిలుపు ఏంటి? ఆ పిలుపులో నిలబడితే ప్రభు ఏం చేస్తున్నాడు? బలముగా అసలు రెనాల్డ్ బొంకే గారు ఆఫ్రికా ఖండాన్ని మొత్తం కూడా ఆయన సంపాదించాడు. ఆఫ్రికా ఖండం అంతా, దేశం కాదు, పట్టణం కాదు, ఉదయం మనం మాట్లాడుకున్న స్కాట్లాండ్ కాదు, ఆఫ్రికా ఖండం అంతా ఇంచుమించు 30 దేశాలు ఎన్నో ఉంటాయి. అందులో ఎన్ని దేశాలు? దాన్ని సంపాదించాడట ఆయన. హల్లెలూయా. రెనాల్డ్ బొంకే గారు ఒక్క చర్చి లేదు. హల్లెలూయా. ఏం లేవు. ఈయన బయటికి పిలుస్తారు, సువార్తకి పిలుస్తారు, సువార్త చేస్తాడు. పెద్ద మీటింగ్లు అరేంజ్ చేస్తారు. ఆ మీటింగ్లో ఆయన వాక్యం చెప్తాడు, సువార్తే. ఆయనకి మందిరం లేదు. హల్లెలూయా. ఈయన అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇప్పుడు పోనీ యెరూషలేముకి వెళ్ళాడట. యెరూషలేములో ఆ కందాకి రాణి కింద పనిచేస్తున్న నపుంసకుడైనటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించాడు. ఆమెన్. బాప్తిసం ఇచ్చాడు. ఆమెన్. అయిపోయిందా లేదా? బాప్తిసం ఇచ్చి అంతా అయిపోయిన తర్వాత ఈయన అక్కడి నుంచి మళ్ళా సమరయ వద్దామంటే, అబ్బాయి సమరయ వెళ్ళి మళ్ళా ఆ జ్యోతులకు వెళ్ళిపోయాడట. ఈ యొక్క కందాకే రాణి కింద ఉన్నటువంటి ఈ నపుంసకుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? మళ్ళా ఆ దేశానికి వెళ్ళిపోయాడు. ఐదోపీడి నపుంసకుడు వెళ్ళిపోయాడు, మళ్ళా ఆ దేశానికి వెళ్ళిపోయాడు. మరలా వారిద్దరు ఎన్నడూ కలవలేదని వాక్యం ఉంటుంది. ఉందండి, ఇంటికి వెళ్ళి చదివి చూడండి. మరలా వారు ఎన్నడూ కూడా నేను రక్షించాను, నా మాట షడాప్, నువ్వు అంటు కట్టబడిన మందిరముతో ఉండి తీరాలి. ఆమేన్. ఇది దేవుని యొక్క మాట. హల్లెలూయా. రెండోది, పౌలు గారు అక్కడి నుంచి సమరయ పట్టణం నుంచి ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఆ జ్యోతిలో కనబడ్డాడట. ఆ జ్యోతి నుంచి కైసర వరకు వెళ్ళి పరిచయం చేశాడట. ఎక్కడ నాగాడండి? ఇప్పుడు ఆ జ్యోతి వెళ్ళాడు. 1 నెల ఉన్నాడు, 2 నెలలు, 3 నెలలు, మొత్తం సోద పాటించాడు. కొంతమందిని మార్చాడు, బాప్తిసం ఇచ్చాడు. అక్కడ ఉన్న వారిలో అపోస్తులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఆయన. ఎవరు అండర్లో ఉన్నాడు ఈయన? అపోస్తులు అండర్లో పనిచేశాడు ఈయన.
ఈ అపొస్తలులట వారిని అభిషేకించి పంపించారు. ఏం చేసేవారయ్యా అంటే పలానా 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 సువార్తికుడు తన కాపరి కింద తన ఆత్మీయంగా నడిపించేవాని క్రింద ఉండి తీరాలి. అప్పుడు మాత్రమే వారు నిలబడతారు. హల్లెలూయా. కాడి ఎద్దు ఎప్పుడు వరకు మోస్తా ఉంటే అప్పుడు వరకు సరైన మార్గం వెళ్తుంది. కాడి లేదనుకోండి ఎక్కడికి వెళ్తుంది? ఇష్టం వచ్చిన చోట్లకి వెళ్తుంది. అర్థమైందా? దాని గమ్యానికి చేరిద్దా? లేదు. కాడి లేదు. సువార్తికుని మెడ మీద ఉండాల్సిన కాడి తన ఆత్మీయ కాపరికి లేదా అపోస్తులైన వారికి వారు లోబడి ఉంటే వీరు ఎవరిని రక్షించారు, ఏం చేశారు అన్న సంగతి వాళ్ళకి అందిస్తారు. మరలా సమరయలోకి వచ్చి అక్కడ అపోస్తుల కార్యాలు రాయబడి ఉంటుంది. సమరయులు కూడా దేవుని నమ్మారని అని ఉంటుంది. అక్కడ ఎవరు తెలుసుకున్నారట? అపోస్తుల ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు? ఫిలిప్ ఇచ్చాడు. హల్లెలూయా. మరొక మాట అక్కడ రాయబడింది. ఇప్పుడు పౌలు విషయానికి వద్దాం. పౌలు గారట 3 మిషనరీ జర్నీ చేస్తాడు. ఎన్నటండి? పౌలు ఎవరు? ఈవేళ దేనికి సూచన? ఈయన ఏ పని చేశాడు? ఇప్పుడు సువార్త పని. హల్లెలూయా. ఏ పని చేశాడు? దాని కొరకట రాసుకోవద్దు. 3 మిషనరీ జర్నీలో మొదటి మిషనరీ జర్నీ, మొదటి ప్రయాణం 2250 కిలోమీటర్ల ప్రయాణం చేస్తాడు. ఎన్ని కిలోమీటర్లు అండి? పిఠాపురంకి ఎక్కడ కిలోమీటర్లు ఎంత? అదేంటి చెప్పరేటి? రాను పోను 30 లేదా 40 వేసుకోండి దూరం కాబట్టి. హల్లెలూయా. పౌలు ప్రయాణం ఎంతటమ్మా? ఒకసారి వెళ్ళాడు. రెండోది సిరియా మాసిదోనియా ప్రాంతాల మీద ఏథెన్స్ కొరింథు దర్శించడం 4500 కిలోమీటర్లు వెళ్ళాడట. ఎన్ని కిలోమీటర్లు? మూడోది అంతియోక గలతీయ ఎఫెసు పట్టణాలకు అలా వెళ్ళినప్పుడు 4020 కిలోమీటర్ల సముద్ర ప్రయాణం ద్వారాను రోడ్డు ప్రయాణం ద్వారాను కలిపితే 4023 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాడు 3 మిషనరీ ప్రాంతాలు. అంటే సువార్తికుడు ఎంత దూరమైన సువార్త కొరకు సువార్తికుడు ఎంత దూరమైన సువార్త కొరకు వాళ్ళు ఏం చేయాలనుకుంటారట? సువార్త కొరకు మొట్టమొదటిది ప్రత్యేకింపబడాలనుకుంటారు, మేము సపరేట్ అనుకుంటారు. రెండవది ఏం చేయాలనుకుంటారు? వాళ్ళు సువార్త నిమిత్తం ప్రాణమునైనా ఇవ్వాలని ఆశపడతారు. మూడవది అన్నదమ్ములైనను అక్క చెల్లెలను తమ కలిగిన సమస్తంలో ఆస్తులైనను ఏదైనా విడిచిపెట్టడానికి దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి ఆశపడతారు. నాలుగవది అందులో చెప్పిన మనం మాట్లాడుకున్న మాటలో ఎంత దూరమైన వారు గడి చెప్పాలి. నాలుగవ లక్షణం సువార్తను ఎలా ప్రకటించాలని ఆశపడతారు. అంటే వాళ్ళ హృదయంలో ఎలా ఉంటుంది, వాళ్ళ ఆశ ఎలా ఉంటుంది, సువార్తను ఎలా ప్రకటించాలనుకుంటారు. జరుగుతుందా లేదా అని కాదండి, ఆశ ఎలా ఉంటుందో చెప్తా ఉన్నాను. మార్కు 3:15 సువార్తను ఎలా ప్రకటించాలనుకుంటారు అది పెట్టుకొని మార్కు 3:15 దాని కిందన లోక 10:19 దాని కిందన రోమ 1:16 దాని కిందన మొదటి కొరింథీ 1:17 దాని కిందన మొదటి తెస్సలోనికలు 1:4. అమ్మ మరలా చెప్పమా. మార్కు 3:15 దాని క్రిందన లోక 10:19 రోమ 1:16 మొదటి కొరింథీ 1:17 మొదటి తెస్సలోనికలు 1:4. మరలా ఇంకొకసారి నేను వాక్యంలో చెప్పినప్పుడు చెప్తాను, ఆలకించండి. మరి ఎలా ప్రకటించాలనుకుంటారంటే సువార్తన ముసుగులో గుద్దులాడు కాదు. హల్లెలూయా. అధికారం గలవారే ప్రకటిస్తారు. మొదటి రిఫరెన్స్ లో మార్కు 3:15 ఎలా ప్రకటిస్తారు సువార్త? రెండవది ఆ అధికారం ఎవరిచ్చారో లోకా 10:19 శత్రు బలమంతటి మీదను దేవుడు మనకి ఏం చేశాడట? అధికారం ఇచ్చాను. హల్లెలూయా. శత్రు బలవంతుడి మీద దేవుడు మనకి ఏమి ఇచ్చాడట? అధికారం ఇచ్చాడట. ఆ అధికారంతో వాళ్ళు ఏం ప్రకటిస్తారట? డౌట్లేం లేవు. ఆమేన్. అందులో డౌట్లేమి కూడా లేవు. మూడోది రోమ 1:16 రాయబడిన మాట ఏంటంటే సిగ్గుపడకుండా, ఏం చేయకుండా, హల్లెలూయా, సిగ్గుపడకుండా ప్రకటిస్తారు. గడి చెప్పాలి. ఎలాగట? అపోస్తలుడైన పౌలు చెబుతున్న మాట ఏంటంటే సువార్త విషయమైన సిగ్గుపడేవాడిని కాదు. వాళ్ళు అనుకొని తిట్టుకుంటే కొట్టుకొని ఏం జాతర చేసుకుని దేవుని మహిమ కలుగాక నేనైతే ఏం చేయను, సిగ్గు. ఆమేన్. మొదటి గురించి 1:17 ఆయన అంటూ ఉన్నారు, మేము వాక్చాతుర్యముతో సువార్తను ప్రకటించలేదు అన్నాడు ఆయన. ఏ చాతుర్యం అట? అంటే గొప్ప గొప్ప మాటలు వాడి, బలమైనటువంటి మాటలు వాడి, పెద్ద పెద్ద పదాలు వాడి, లేకపోతే అర్థం కాని విషయాలు ఏమీ లేదు. ప్రభు వాళ్ళ హృదయంలో ఏం పెట్టాడు? ఆమేన్. ఆ రీతిగానే మాట్లాడేట, గొప్పగా ఏదీ లేదు. అపోస్తలుడైన పౌలట వాక్యంలో రాయబడిన చోటంటే నేను గొప్ప ప్రసంగం చేయలేను అన్నాడు ఆయన ఒకసారి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రసంగం చేస్తూ ఉంటే అర్ధరాత్రి వరకు ప్రసంగం చేద్దడం వల్ల ఐనేయ అనేటువంటి ఒక యవ్వనస్తుడు మేడ నుంచి కింద పడిపోయాడట. ఈయన ప్రసంగం ఏమవుతుంది అప్పుడు? వాస్తవం తల్లి, నిజం చెప్తా ఉన్నాను.
ప్రసంగంలో గొప్పవాడు కాదు, కానీ తను గొప్ప సూచన అంటే గొప్పగా వాక్యాన్ని బోధించడము, గొప్ప విషయాలు చెప్పడం కాదు, వాక్చాతుర్యము లేకుండానే సువార్తను ప్రకటించాడు ఆయన. హల్లెలూయా. అలా వాక్చాతుర్యం లేకుండా సువార్తను ప్రకటించి కొరింథీయులను మార్చాడు, ఎథెన్సులు మార్చాడు, ఎఫెసును మార్చాడు, రోమీలను మార్చాడు, తెస్సలోనికీయులను మార్చాడు, తిమోతిని మార్చాడు, ఒనేసిమును మార్చాడు. హల్లెలూయా. ఏమి లేకుండా గడ 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 మాట్లాడేది ఏది లేదాడా. హల్లెలూయా. ఏం చేసినా ప్రభు ఆత్మ నడిపింపుతో చేస్తూ ఆ సువార్తను ప్రకటిస్తే అద్భుత రీతిగా దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు సువార్త ప్రకటించాలని నీకు వాక్చాతుర్యం వద్దు. పక్కడు చెప్పను ఒకసారి, ఏమొద్దు నీకు? గొప్ప గొప్ప పదాలు, మంచి డెఫినేషన్స్ ఏమీ అవసరంలా. యేసుప్రభు నీ కోసం పుట్టాడు, యేసుప్రభు నీ పాపాలు తీసేస్తాడు. ఆయన నమ్ము బాప్తిసం పొందు. హల్లెలూయా. నమ్మి బాప్తిసం పొందిన వాడు స్తోత్రం, దేవుని మహిమ కలుగును గాక. రెండవది మొదటి దశలోనికి 1:4 వాళ్ళు సువార్తను ఎలా ప్రకటించారు లేదా ప్రకటించాలని ఆశపడ్డారంటే మాటతో మాత్రమే గాక శక్తితోనూ సూచన క్రియలతోను. గడి అప్పలు దేనితోనట? మాటతో మాత్రమే కాక శక్తితోనూ సూచన క్రియలతోను. ప్రభు అంటున్న మాట నమ్మిన వారిని సూచనగా కనబడతా అన్నాడు. అవునా కదా? ప్రభు చెప్పిన మాట మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఆయన ఇచ్చిన మాట ఏంటి? నమ్మిన వారి వల్ల ఈ సూచన క్రియలు కనబడతాయి. నువ్వు నమ్మి అడిగేయి, దేవుడిని వెనక వస్తాడు. హల్లెలూయా. నువ్వు నమ్మి ప్రార్థన చేయి, ఈరోజు మిమ్మల్ని అభిషేకించిన తర్వాత దేవుడు తన కార్యం జరిగిస్తాడు. వెంటనే ఏమో జరుగుతూ వస్తాయట, సూచన కార్యాలు జరుగుతూ వస్తాయి. మాటలతో మాత్రమే కాదు. హల్లెలూయా. అమ్మా వినండి, మాటతో మాత్రమే కాదు సూచన క్రియలతో వాళ్ళు సువార్త. ఇప్పుడు ఒకవేళ నీకు ఆ పిలుపు ఉంది, నీకు అట్లా చేయడం అవ్వలేదు, స్తోత్రం, కానీ నీ ఆశయం ఉంటుందట, స్వాచ్యత సూచన క్రియలతో చేయాలా, వెళ్ళి ప్రార్థన చేస్తే దయ్యం బారిపోవాలా, వెళ్ళి ప్రార్థన చేస్తే స్వస్థత, అడుగు పడుకుని లేచి కూర్చుని పోవాలి అనే ఆశతో నువ్వు చేయాలని ఆశపడతావు. అది సువార్తకునికి ఉండే లక్షణము. ఆ ఆశను దేవుడు తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. ఆఖరిది సిద్ధంగా ఉన్నది, కష్టంగా ఉంటుంది అది. ఆఖరిది. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితుల్లో సువార్త చేశారు? ఎలాంటి పరిస్థితుల్లో? దాని అర్థం ఏంటంటే మనం ఎలాంటి పరిస్థితులు చేయాలని అర్థం. హల్లెలూయా. అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 1, 2, 4. అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 1, 2, 4. అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 40 నుంచి 42. అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 40 నుంచి 42. అదే అపొస్తలుల కార్యాలు 13:50. రాశారమ్మా? అమ్మ నువ్వు రాసుకోవాలని కింద గ్యాప్ ఇచ్చి రాసేయండి, మధ్యలో మళ్ళీ వాక్యంలో కవర్ చేస్తాను కదా. అపొస్తలుల కార్యాలు 13:50. అదే అపొస్తలుల కార్యాలు 14:19. హల్లెలూయా. ఇప్పుడు మీరు రాసుకున్న మొదటి దానికి వద్దాం. అపొస్తలులు ఎలాంటి పరిస్థితుల్లో సువార్తను ప్రకటించారు? యేసు ప్రభు వెళ్ళిపోయిన వెంటనే ఏం చేశారట? హల్లెలూయా. నాటిగా మేము భాషల్లో ప్రార్థన చేయడానికి అపొస్తలులు పెంతెకొస్తు దినం వరకు ఆగారు, భాషలతో అభిషేకమపడ్డారు, సమరయ ప్రాంతం అంతా వెళ్ళారు. ఇప్పుడు మొట్టమొదటి యెరూషలేములో సువార్త ప్రకటిస్తూ ఉంటే పేతురుని ఎవరైనా పట్టుకున్నారట? యోహాన్ని పట్టుకొని జాగ్రత్తగా బంధించి జాగ్రత్తగా ఇబ్బంది పెట్టి, యేసు నామములో నువ్వేం చేయదు, కొత్త దేవుడు మాకొద్దు, హల్లెలూయా, మాకు అవసరం ప్రకటించొద్దు అంటూ గొప్ప హింస జరిగింది. అక్కడ ఏం జరిగిందట? గొప్ప హింస జరిగింది, గొప్ప ఇబ్బంది జరిగింది. అదే అపొస్తలుల కార్యాల్లో 8వ అధ్యాయంలో 2, 4 వచనాల్లోకి మీరు వెళ్తే స్టెఫెన్ని ఆ పై వచనాల్లో చంపేశారట. ఏం చేశారు స్టెఫెన్ని? స్టెఫెన్ సువార్తికుడు ఏం చేశారు స్టెఫెన్ని? హల్లెలూయా. చంపిన వెంటనే సంఘం అంతా పారిపోయిందా? వాస్తవం ఏం తెలుసా అండి? సంఘము చెల్లా చెదురైందట. ఏమైంది? చెదురు అయిపోయిన వారందరూ కూడా 2, 4 వచనాలు రాయబడి ఉంటది. వాక్యమును ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారట. హల్లెలూయా. సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారు. అంటే ఒక వ్యక్తి మరణమయ్యాడు, మనతో ఉన్నవాడు మరణమైపోయాడు. ఇప్పుడు బాధ ఏంట్రా? అది ఏడుపు లేదు, మా పాశ్యకే. ఎందుకంటే ఆయన మరణించే ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకం వెళ్ళిపోయాడు. నెక్స్ట్ వెళ్ళాల్సింది నేను, తన పని తను చేసుకుని వెళ్ళాడు. నెక్స్ట్ నా పని అది చెయ్యడానికట పలు ప్రాంతాలు. ఇక్కడ హింస వచ్చింది, ఇక్కడ చెప్పొద్దండి, వేరే ప్రాంతాన్ని చెప్పి అక్కడ చెప్పుకుంటూ, అక్కడ హింస వస్తే ఇంకో ప్రాంతం చెప్పుకుంటూ సువార్త కోసం ప్రయాణము చేస్తూ ఎంత దూరమైనా. హల్లెలూయా. రెండవది అపొస్తలుల కార్యాలు 5:40 నుంచి 42 వచనాలు. అపొస్తలులట అక్కడ ఏం చేస్తారంటే దెబ్బలు తిన్నారట. ఏం చేస్తారండి? వాడిని బాగా కొట్టి పంపించేశారట. కొట్టి పంపించిన వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే తమ స్వకీయ జనము దగ్గరకు వచ్చారు. ఎక్కడికండి? తమ సొంత జనము దగ్గరకు వచ్చి అందరూ కలిసి ప్రార్థన చేశారట. హల్లెలూయా.
అందరూ కలిసి ప్రార్థన చేసిన తర్వాత మరలా సువార్తను వారు ప్రారంభించారు, మరలా సువార్తను చెప్పడం ప్రారంభించారు. ఆ కొట్టిన తర్వాత ఏం చేసిన తర్వాత అండి, యేసు ప్రభు నామాన్ని బోధించద్దని కొట్టిన తర్వాతట వాళ్ళ సంఘంలోకి వచ్చి అన్న మాట్లాడి తెలుసా, సాక్షి చెప్పారు. హల్లెలూయా. నాకు తగ్గింది నాకు వచ్చింది కాదు. ఆమేన్. ఏ సాక్ష్యం తెలుసా, యేసు ప్రభు నిమిత్తం దెబ్బలు తినడానికి మేము ఎంచబడ్డాం, ఎంత ధన్యత. హల్లెలూయా. ఆయన నామం కొరకు హింస పొందావు, ఎంత ధన్యత. హల్లెలూయా అంటూ సాక్ష్యము చెప్పిన తరువాత మరలా వాక్యాన్ని బోధన ప్రారంభించారట. అంటే ఎంత శ్రమ వచ్చింది, మనుషులను చంపే శ్రమ. సువార్తను ఏం చేశారు, ప్రకటించారు. మనుషులు దెబ్బలు కొట్టారు, సువార్తను పఠించారా లేదా? ఈరోజు మందరూ దెబ్బ పడితే హల్లెలూయా లైన్ వద్దు, ఇంకా స్తోత్రం. అపోస్తలులు చేసే పని ఏంటో తెలుసా, ఎలాగా ఒక్కడైనా ఒలుగుతాడా దొరకడా, వాడు బయటకు వస్తాడు రాడా, ఇక్కడ ఎలా సువార్తన చేయాలా అంటూ అక్కడ అవ్వకపోతే మరో చోట, మరో చోట అవ్వదు, మరో చోట అలా వెళ్ళిపోతూనే సువార్తను ప్రకటించుకుంటూనే ఉన్నారు. ఆగిపోలేదు, వాళ్ళు దెబ్బలు తగిలాయని. హల్లెలూయా. అపోస్తలుల గారు 13:50 అంతియోకులో పౌలుకు బర్నబాకు గొప్ప హింస వచ్చిందట. ఎక్కడికండి? అంతియోకులో పౌలుకు బర్నబాకు, అంటే 13:50 చాలా హింస వచ్చింది. అక్కడి నుంచి వాళ్ళు ఈకోనీకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఊరు మొత్తం తిరగబడిపోయారు. ఎంతటనే మీరు సువార్తల విషయాల్లో యూట్యూబ్ ఛానల్లో ఓ సహోదరుడు ఎవరో వ్యాన్ వేసుకుని సువార్త ప్రకటిస్తూ ఉంటే ఊరు మొత్తం బయటపడే అని చెప్పేసి ఊరు మొత్తం మొత్తం కూడా హింసించే స్థాయికి వెళ్ళిపోతే ఊరు బయటికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. హల్లెలూయా. పాదములు దులిపయ్యా వీరిని చేతులకు అప్పగిస్తున్నానని. మనము కూడా ఎలా ఉండాలంటే ఊరు మొత్తం వ్యతిరేకించిన సువార్తను మాత్రం ఏం చేస్తూ ఉండాలి, ప్రకటిస్తూ ఉండాలి. అలానే అపోస్తలుల కార్యాలు 14:19 ఈ అంతియోకు నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఈకోనీకి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈకోనియాలో పౌలుని ఏం చేస్తారంటే, ఈకోనియాలో పౌలుని ఏం చేస్తారు, శ్రద్ధగా ఆలకించండి అమ్మా. ఈకోనియాలో పౌలుని ఏం చేస్తారంటే మొత్తం అందరూ లేచి నిలబడిపోయి రాలిచ్చి కొడిశారట. ఏం చేశారు? సువార్త చేస్తే దేవుని నుంచి ఆశీర్వాదం. హల్లెలూయా. మిగతా అన్ని ఇక్కడ ఉంటాయి. ఈకోనియాకు వెళ్ళినప్పుడట అక్కడ ఉన్న ఊర్లో వాళ్ళందరూ పౌలునట రాళ్ళిచ్చి కొట్టితే ఆ కొట్టిన దెబ్బలకి చచ్చిపోయాడట. హల్లెలూయా. చచ్చిపోతే ఆయన్ని ఈడ్చుకుంటూ ఊరు బయటికి తీసుకొచ్చేస్తారు. ఏం చేస్తారట? ఊరు బయటికి ఈడ్చుకొచ్చిన శిష్యులందరూ తిరిగి నిలబడిన తర్వాత మరలా ఆయన లేచాడు. హల్లెలూయా. అక్కడి నుంచి దెర్బేకి వెళ్ళిపోయాడు. ఈ కొంచెం ఎక్కడికి వెళ్ళిపోయాడు? మళ్ళా దెర్బేకి వెళ్ళిపోయాడు. దెర్బేలో మళ్ళీ ఇబ్బంది వచ్చింది, మళ్ళీ ఇంకో ప్రాంతం వెళ్ళిపోయాడు. అక్కడ ఇబ్బంది వచ్చింది, మళ్ళీ ఇంకో ప్రాంతం వెళ్ళిపోయాడు. ఆగలేదు. పరిచర్యలో సువార్తలో శోధనలు వచ్చాను. అలానే నీ జీవితంలో సువార్త భారం నీకు ఉన్నట్లయితే, సువార్త చేయాలని ఆశ నీకు పడితే, ఒక శోధనకు, ఒక శ్రమకు, ఒక ఇబ్బందికి నువ్వు ఆగిపోవు. ఆమేన్. ముందుకు వెళుతూనే ఉంటావు. అది సువార్తికులకు ఉండే లక్షణాలు. హల్లెలూయా. గట్టిగా సువార్తికులకు ఉండే లక్షణాలు. అపోస్తలులైన పౌలుని ఫిలిప్పులో ఏం చేస్తారంటే బెత్తంతో దెబ్బలు కొట్టారు. తెస్సలోని పట్టణంలోకి వెళ్తే పట్టణం అంతా వ్యతిరేకమయ్యారు. బెరాయ సంఘంలో కలవరం వచ్చిందట. బెరాయ ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఏం చేశారు, పౌలుని వెంబడెత్తానే ఉన్నారు. ఆ ఊర్లో కలవరబెట్టినాడు. ఈ ప్రాంతానికి వచ్చేసి వీడెక్కడ కూడా వాక్యం చెప్తున్నారా అని చెప్పేసి అక్కడ కలవరబెట్టారు. అందరినీ వ్యతిరేకంగా లేపారు. అయినా సరే వాళ్ళ పరిచర్యను ఆపుకోలేదు. హల్లెలూయా. మీరు మీ వ్యక్తిగత జీవితాలలో ప్రభు యొక్క సువార్త విషయంలో నేను మొదట చెబుతున్నాను, నీకు సువార్తను ప్రకటించాలా అన్న భారం నీకుంటే, హల్లెలూయా, ఆ ఆశ నీకుంటే నువ్వు అన్నిటి కొరకు సిద్ధపడాలా. ఆమేన్. నువ్వు అన్నిటి కొరకు గట్టిగా చెప్పాలి. దేని కొరకట? నీ హృదయం దేంతో నింపబడి ఉండాలి? కొందరైనా రక్షించాలని ఆశతో ఉండాలా. రెండవది, నీవు ఎవరికి సువార్తను ప్రకటించాలని, క్రీస్తు నామం ఎరిగిన చోట్ల అన్యజనులకు, దేవుని ఎరుగున వారికి, సమస్త సృష్టికి, సకల జనులకు నువ్వు సువార్తను ప్రకటిస్తూ వెళ్ళాలి. అలానే సువార్త కొరకు నీ ప్రాణాన్ని, నిన్ను, అలానే కలిగిన వాటిని అన్నిటిని దారబోసే హృదయం నీకు ఉండాలి. ఆమేన్. అంతటిని సువార్తను ఎలా ప్రకటించడానికి ఆశపడాలంటే నువ్వు అధికారంతోనూ సూచన క్రియలతోనూ సిగ్గుపడకుండా, వాక్చాతుర్యం అన్నది లేకపోయినా నువ్వు సువార్తను ప్రకటించడానికి ఏం చేయాలట? ఆశపడుతూ ముందుకు వెళ్ళాలి. ఆఖరిది గొప్ప శ్రమలలో. హల్లెలూయా. ఇప్పుడు పౌలుకు దెబ్బలు తగిలే. పౌలుకి ఈకోనీలో ఏం తగిలే? చచ్చిపోయాడు. ఊరు బయట లాగిపడిస్తారు. ఎంత దెబ్బలు తగిలి ఉంటాయి. శిష్యులందరూ చూస్తూ నిలబడతారు. దేవుడు కృప చూపాడు, ప్రాణం ఇచ్చాడు, తిరిగి లేచాడు. ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఆయన హాస్పిటల్గా. హల్లెలూయా. వెంటనే దెర్బేకి వెళ్ళిపోయాడట. మరుసటి రోజు మళ్ళా దెర్బేకి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించాడట. హల్లెలూయా. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ కూడా ఏం ప్రకటించాడు ఆయన? నువ్వు కూడా శ్రమ వచ్చిందని, శోధన వచ్చిందని ఆగిపోవడానికి వీలు లేదు. నీ మనస్సు ఆ రీతిగా ఉండాలి, ఆ రీతిగా మార్చబడాలి. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్పి సువార్త ఆశ కలిగిన వారి విషయమై నేను ప్రార్థన చేస్తాను. ఆ ముఖ్యమైన విషయం ఏంటంటే జ్ఞాపకం ఉంచుకుని, యేసుప్రభు శిష్యులు ఎంతమంది అండి? ఒకరు ఏం చేస్తారు?
తప్పిపోయారు. మిగతా ఆ ప్లేస్లో ఎవరిని ఎన్నుకున్నారు? మత్తీని ఎన్నుకున్నారు. మత్తీ తర్వాత ఎవరు వచ్చారు? మళ్ళీ అపోస్తులుగా పౌలు గారు వచ్చారు. అవును కదా? ఈ అపోస్తులు ఎవరెవరు ఏమయ్యారు రాసుకోవద్దు, అంత టైం లేదు కాబట్టి వినండి. పేతురు గారిని 66-65 సంవత్సరాల్లో రోమా చక్రవర్తి నీరో చక్రవర్తి ఆయనను సిలువ వేయమని ఆజ్ఞాపించారట. పేతురు ఏం చేయమన్నాడు? పేతురు ఏమన్నాడు? అయ్యా, నా ప్రభువులాగా సిలువ వేయించుకునే అర్హత నాకు, నన్ను తిరగే సిలువైన అన్నాడు ఆయన. ఎలాట? నాకంత ధన్యత వద్దు, తిరగే సిలువ. మరణాన్ని దేంతో పోల్చుకున్నాడు? ధన్యత. సరే, యాకోబు గారు యేసు ప్రభు సహోదరుడు మొట్టమొదటగా చంపబడిన ఆయన శిరచ్ఛేదనం చేయబడింది జరిగింది హేరోదు రాజు వల్ల. ఆ హేరోదు రాజు అపోస్తుల కార్యాలు 12-1-2 రాయబడి ఉంటుంది. యాకోబును చంపడం యూదులకు నచ్చిందని మిగతా వాళ్ళని కూడా పట్టుకోవడం ప్రయత్నం చేశాడు. అందులో ఉన్నాడు పేతురు. హల్లెలూయా. పేతురుని దేవుడు తప్పించాడు, కానీ యాకోబుని దేవుడు శిరచ్ఛేదనానికి అప్పగించాడు. హల్లెలూయా. హతసాక్షి అయ్యాడు యేసు ప్రభు కోసం. ఆమేన్. జాన్ అనేటువంటి దైవజనుడు, లేకపోతే గొప్ప ప్రవక్త, గొప్ప అపోస్తులుడు యోహాను సువార్త రాసింది ఆయనే. ఆయన 100వ సంవత్సరంలో, ఆయన 100వ సంవత్సరం అంటే సంఖ్యలో 100, ఆయన వయసు 90లో ఆయన ఎక్కడ చనిపోయాడు అంటే టర్కీ ప్రాంతంలో చనిపోయాడని అంటారు. కొంతమంది చనిపోలేదని అంటారు. పూర్తి వివరాలు మనకైతే తెలియదు. యేసు ప్రభు శిష్యుల్లో